ఈరోజు మనం చెయ్యబోయే ఆ లోతైన విశ్లేషణలోకి స్వాగతం. మన ముందున్న మూల సమాచారం చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు అందించిన కొన్ని పరిశోధనా పత్రాల ఆధారంగా మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అవునండి. ఈ పత్రాలు ప్రధానంగా విష్ణు సహస్రనామాల్లోని 21వ నామం అంటే ఆ నారసింహ వపుః అనే పదం చుట్టూ అల్లబడిన తాత్విక బ్రహ్మాండ సృష్టి రహస్యాలను చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. కరెక్ట్. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నాకు మొదటగా బాగా ఆసక్తిని కలిగించిన విషయం ఒకటుందండి. విష్ణు సహస్రనామాల్లో ప్రారంభం నుండి భగవంతుణ్ణి ఒక నిరాకారమైన తత్వంగా వర్ణిస్తూ వస్తారు కదా. అవును, ఎటువంటి భౌతికమైన ఆకారం, అవధులు లేని ఒక అనంతమైన శక్తిగా చెబుతారు. సరిగ్గా అదే. కాని ఈ 21వ నామం దగ్గరికొచ్చేసరికి, అంటే ఆ నారసింహ వపుః అనే పదానికి వచ్చేసరికి, ఆ నిరాకార భావన నుండి ఒక స్పష్టమైన ఆకారమున్న దైవం గురించిన వర్ణన మొదలవుతుంది. ఈ పత్రాలు దీనినే సగుణ బ్రహ్మ వర్ణనగా పేర్కొన్నాయి. నిజమే. అంటే ఆ నిరాకార తత్వం నుండి సాకార తత్వానికి జరిగే ఈ మార్పును ఈ విశ్లేషణలు ఎలా వివరిస్తున్నాయి, దీని వెనకున్న ఉద్దేశమేంటి అనేది చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేనండి, అసలు ఈ ఒక్క నామం ద్వారా ఈ మార్పును పత్రాలు ఎలా విశ్లేషించాయంటారు? మీరు సరిగ్గా గమనించారు. ఈ మూలపత్రాలు ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం కూడా ఇదే. అంటే సగుణ రూపం, ఒక నిర్దిష్టమైన ఆకారమున్న భగవంతుని భావన. దీని మనం కేవలం ఒక పౌరాణిక చిత్రంగానో లేదా ఒక కథలోని క్యారెక్టర్గానో చూడకూడదని ఈ విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంటే ఒక సాధనలో భాగంగా అంటారా? ఖచ్చితంగా. నిరాకారమైన అనంతమైన పరమతత్వాన్ని సాధారణ మానవ మేధస్సు నేరుగా గ్రహించడం చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే మన మెదడు ఎప్పుడూ ఆకారాలను, స్పష్టమైన లక్షణాలను మాత్రమే ప్రాసెస్ చేయగలదు కదా. అవును, మనకి ఏదైనా ఒక ఫామ్ ఉంటేనే కనెక్ట్ అవ్వగలం. ఆ పాయింటే వీరు చెప్పారు. ఆ అనంతతత్వాన్ని సాధకులకు అర్థమయ్యేలా చేయడానికి, వారిని ఆధ్యాత్మిక సాధనలో ముందుకు తీసుకువెళ్లడానికి ఈ సగుణ ఆరాధన ఒక సైకలాజికల్ సాధనంగా ఉపయోగపడుతుందని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. అంటే నారసింహ వపుః అనే నామాన్ని కేవలం ఒక అవతారంగా మాత్రమే కాకుండా విశ్వ ఆవిర్భావ క్రమానికి ఒక ప్రతీకగా వీరు విశ్లేషించారు. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ పత్రాలు ఉటంకించిన విశ్వసృష్టి మూలాల్లోకి, అంటే వేదకాలం నాటి ఆలోచనా విధానంలోకి మనం వెళ్లాల్సుంటుంది. సృష్టి మూలాలు అనగానే నాకు ఈ పత్రాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన ఆ హిరణ్యగర్భ భావన గుర్తొస్తోంది. వారు పేర్కొన్న వివరాల ప్రకారం సృష్టికి పూర్వం భౌతికమైన పదార్థం ఏదీ లేదు, అంతా కేవలం మూల చైతన్య జలాలు మాత్రమే ఉండేవని ఒక వర్ణన ఉంది. అవును, దీన్నే వారు ఇంగ్లీష్లో ప్రైమోడియల్ వాటర్స్ అనేదానికి సమానార్థకంగా వాడారు. కరెక్ట్. అనంతమైన, నిశ్చలమైన ఆ జలాల్లో ఒక ప్రకాశవంతమైన బంగారు గర్భం లేదా ఒక బంగారు అండం వ్యక్తమైందని, ఆ అండాన్ని హిరణ్యగర్భ లేదా బ్రహ్మాండం అని పిలుస్తారని ఈ విశ్లేషణలో స్పష్టంగా రాసింది. అంటే ఒక శూన్య స్థితి నుండి భౌతిక సృష్టి ప్రారంభం కావడానికి పడిన తొలి బీజమన్నమాట ఈ హిరణ్యగర్భ. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందండి. అయితే ఈ మూలపత్రాల ప్రకారం ఆ తర్వాతి క్రమంలో ఈ అండం ఏ విధంగా విశ్వంగా పరిణామం చెందింది? ఇక్కడే ఈ పత్రాలు బ్రహ్మాండం యొక్క నిర్మాణాన్ని చాలా సైంటిఫిక్గా వివరిస్తాయి. ఆ మూల చైతన్య జలాల్లో ఉద్భవించిన హిరణ్య అండం కాలక్రమంలో పరిణామం చెంది 2 ప్రధాన అర్ధభాగాలుగా విడిపోయిందని ఈ విశ్లేషణలు చెప్తున్నాయి. ఇదొక రూపకల్పన లాంటిది కదా. భౌతిక శాస్త్రంలో మనం బిగ్ బ్యాంగ్ గురించి ఎలా మాట్లాడుకుంటామో సరిగ్గా అదే. ఈ తాత్విక గ్రంథాల్లో ఈ బ్రహ్మాండం విడిపోవడాన్ని సృష్టికి నాందిగా చెబుతారు. అలా విడిపోయిన 2 భాగాల్లో ఊర్ధ్వభాగాన్ని, అంటే పై భాగాన్ని పరార్ధ అని ఈ పత్రాలు పేర్కొన్నాయి. పరార్ధ. ఇక కిందమున్న అర్ధభాగాన్ని లేదా అధోభాగాన్ని అపరార్ధ అని పిలుస్తారు. ఈ 2 పదాలు చాలా ముఖ్యమైనవి మన విశ్లేషణకు. ఈ పత్రాల ప్రకారం పరార్ధ అనేది కేవలం ఒక భౌతికమైన పైభాగం కాదు, అది ఉన్నత చైతన్య స్థితులకు ప్రతీక. వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఇందులో సత్ అంటే శాశ్వతమైన సత్యం, చిత్ అంటే స్వచ్ఛమైన చైతన్యం, మరియు ఆనందం. సత్, చిత్, ఆనందం అనే 3 మూలతత్వాలు మాత్రమే ఉంటాయని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. అంటే పరార్ధ అనేది పూర్తిగా భౌతికాతీతమైన ఆధ్యాత్మికమైన స్థితి అన్నమాట.
మరి ఈ కింది భాగం అపరార్థ గురించి ఈ విశ్లేషణలో ఏమని చెబుతున్నాయి? అపరార్థ అనేది ఈ భౌతిక ప్రాపంచిక ఉనికికి ప్రతీకండి. ఈ పత్రాల ప్రకారం ఈ అపరార్థలో 3 ప్రధాన లోకాలు ఉంటాయి. అవి పృథ్వీ అంటే మనం జీవించే భూమి, అంతరిక్షం అంటే గ్రహాలు నక్షత్రాలు ఉండే ఆకాశం, మరియు ద్యూలోకం అంటే దేవతలుండే స్వర్గలోకం. కరెక్ట్. ఈ 3 కూడా ఈ కింది భాగమైన అపరార్థలోనే ఉంటాయని ఈ విశ్లేషణల సారాంశం. ఇకపోతే ఈ పరార్థను మరియు అపరార్థను వేరు చేస్తూ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని అంతరిక్షంగా వీరు వర్ణించారు. అంటే సృష్టి మొత్తం ఒక స్పష్టమైన 2 విభాగాలుగా, భౌతిక మరియు చైతన్య భాగాలుగా విభజించబడిందని ఈ సిద్ధాంతం తెలియజేస్తోంది. అవును. ఈ వర్ణనను వినేవారికి సులభంగా అర్థం కావడానికి దైనందిన జీవితంలోని ఒక ఉపమానాన్ని మనం ఆలోచించవచ్చు. ఉదాహరణకు, సృష్టి మొత్తాన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న 2 విభిన్నమైన కొలతలు లేదా డైమెన్షన్స్గా ఊహించుకుందాం. మంచి అనాలజీ. అందులో ఒక డైమెన్షన్ ఈ అపరార్థ, అంటే మనం స్పృశించగలిగే, చూడగలిగే భౌతిక ప్రపంచం, భూమి, ఆకాశం, అలాగే పురాణాల్లో చెప్పబడే ఆ స్వర్గలోకం కూడా ఈ భౌతిక చట్రంలో భాగమే అని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. ఇక 2వ కొలత పరార్థ. అక్కడ భౌతికమైన ఆకారాలు ఉండవు, కేవలం సత్యం, చైతన్యం, ఆనందం అనే అనుభూతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ పత్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మానవులు లేదా భౌతిక జీవులు ఉన్నది ఈ కింది భాగమైన అపరార్థలో కదా? అవును. మరి ఈ భౌతిక పరిమితులను దాటి ఆ ఉన్నత చైతన్య స్థితి అయిన పరార్థను చేరుకోవడానికి ఈ తాత్విక గ్రంథాలు సూచిస్తున్న మార్గం ఏమిటి? ఈ 2 విభిన్న స్థితులను కలిపే ఇంటర్లింక్ ఏమైనా ఉందా? ఆ ప్రశ్నకు ఈ పత్రాలు చాలా స్పష్టమైన సమాధానాన్నిస్తున్నాయి. ఈ 2 వేర్పడిన స్థితుల మధ్య సంబంధం ఎలా ఏర్పడుతుంది అనే దానిపైనే ఈ మొత్తం తత్వశాస్త్రం ఆధారపడి ఉంది. ఈ విశ్లేషణల ప్రకారం ఈ అపరార్థ నుండి పరార్థకు చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం లేదా ఆ రెండింటినీ కలిపే వంతెన తపస్సు. తపస్సు, ఈ పదాన్ని వీరు చాలా లోతైన అర్థాన్నిచ్చారు పత్రాల్లో. అవునండి. తపస్సు అంటే కేవలం అడవులోకి వెళ్లి కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. అత్యంత కఠినమైన శారీరక మరియు మానసిక సాధన, ఏకాగ్రత, భౌతిక ప్రలోభాలను నిగ్రహించుకునే శక్తిని ఈ పత్రాలు తపస్సుగా నిర్వచించాయి. అంటే ఈ సాధన ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి అపరార్థలోని భౌతిక పరిమితులను ఛేదించుకుని పరార్థలోని ఉన్నత చైతన్యంతో అనుసంధానమవుతుందని వీరి వాదన. ప్రకాశవంతమైన జ్ఞానంతో కూడిన ఈ తపస్సు మాత్రమే ఆ పరమసత్యానికి మార్గం సుగమం చేస్తుందని ఈ మూల గ్రంథాలు చెబుతున్నాయి. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా పత్రాలు ప్రస్తావించాయి. అటు భౌతికమైన అపరార్థకు, ఇటు చైతన్యవంతమైన పరార్థకు రెండింటికీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే అధిపతి అని, తపస్సు ద్వారా ఆ సృష్టికర్తను మరియు ఆయన వెనుక ఉన్న పరమసత్యాన్ని చేరుకోవచ్చని వివరిస్తున్నాయి. ఈ తపస్సు అనే భావనను అర్థం చేసుకున్నాక ఈ పత్రాల్లో ఉన్న తర్వాటి విభాగం నాకు మరింత ఆసక్తికరంగా అనిపించింది. పురాణాల్లో మనకు తరచుగా కనిపించే మానవ మరియు జంతు కలయికతో ఉన్న రూపాలున్నాయి కదా, వాటి వెనుకున్న కారణాలను వీరు చాలా విభిన్నంగా విశ్లేషించారు. అవును, హైబ్రిడ్ ఫార్మ్స్ అంటాం కదా, వాటి గురించి. సింహస్వామి రూపం. ఈ పత్రాలు సూచిస్తున్న దృక్కోణమేంటంటే, ఈ రూపాలు కేవలం యాదృచ్ఛికంగా సృష్టించబడినవి కావు. వీటి వెనుక ఒక నిర్దిష్టమైన ప్రతీక, సింబలిజం దాగి ఉందని వీరు వాదిస్తున్నారు. ఆ సింబలిజం ఏమిటన్నది ఈ విశ్లేషణలలో చాలా అద్భుతంగా రాశారు. మరి ఈ మిశ్రమ రూపాలను ఆ హిరణ్యగర్భ మరియు తపస్సు అనే భావనలతో ఈ విశ్లేషణలు ఎలా ముడిపెట్టాయి అంటారు? ఈ పత్రాల్లోనే అత్యంత కీలకమైన వాదనిదేనండి. హిందూ మరియు బౌద్ధ తాత్విక సంప్రదాయాల్లో కనిపించే ఈ మిశ్రమ రూపాలను వారొక ప్రతీకాత్మక కోణంలో విశ్లేషించారు. ఈ రూపాలను జాగ్రత్తగా గమనిస్తే వాటిలో ఒక భాగం మానవ శరీరం ఉంటుంది, మరొక భాగం జంతు శిరస్సు ఉంటుంది. కరెక్ట్. ఈ విశ్లేషణల ప్రకారం కింది భాగంలో ఉన్న మానవ శరీరం అనేది బ్రహ్మాండంలోని అపరార్థకు, అంటే మన భౌతిక పరిమితులకు, మనం జీవిస్తున్న ప్రాపంచిక ఉనికికి ప్రతీక. ఇక పై భాగంలో ఉన్న ఆ దైవిక జంతు శిరస్సు అనేది పరార్థకు, అంటే ఉన్నతమైన చైతన్యానికి, అపరిమితమైన జ్ఞానానికి ప్రతీక. ఖచ్చితంగా. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న తపస్సు అనే వంతెన ద్వారా ఈ భౌతిక శరీరం ఆ ఉన్నత చైతన్యంతో ఎలా కనెక్ట్ అవుతుందో ఈ రూపాలు కళ్లకు కట్టినట్లు చూపుతాయని పత్రాలు వివరిస్తున్నాయి. అంటే ఒక సాధకుడు తన భౌతిక ఉనికిలో
అంటే అపరార్థలో ఉంటూనే తపస్సు ద్వారా ఉన్నత జ్ఞానాన్ని లేదా పరార్థను ఎలా సాధించవచ్చో ఈ రూపాలు సూచిస్తాయన్నమాట. అవునండి. అందుకే ఈ తాత్విక గ్రంథాల ప్రకారం ఎవరైతే ఈ మిశ్రమ రూపాలను ఆరాధిస్తారో వాడు నేరుగా ఈ భౌతిక ఆధ్యాత్మిక కలయికను ఉపాసిస్తున్నట్లు లెక్క. ఈ పద్ధతి ద్వారా సాధకుడికి తపస్సు పట్ల ఏకాగ్రత సులభంగా సిద్ధిస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి. విష్ణు సహస్రనామలోని నారసింహ వపుః అనే నామం సరిగ్గా ఇదే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని వారు నిర్ధారించాలి కదా. భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఏకం చేసే ఒక దృశ్య రూపకమే ఈ నారసింహ వపుః. అవును. ఈ పదాన్ని మరింత లోతుగా విశ్లేషించడానికి పత్రాలో ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన భాష్యాన్ని కూడా ఉటంకించాయి. అవునవును, ఆ వాక్యం నాకు గుర్తుంది. శంకరాచార్యుల వారు ఏమన్నాలంటే, నరస్య సింహస్య చ అవయవా యస్మిన్ లక్ష్యంతే తద్వపుర్యస్య నారసింహ వపుః అని చెప్పారు. ఈ వాక్యాన్ని వీరు పత్రాల్లో ఎలా విడమర్చి చెప్పారు? ఇక్కడ నర అంటే మానవుడు, సింహ అంటే సింహం. ఈ రెండింటి అవయవాలు లేదా లక్షణాలు ఎవరిలోనైతే ఏకకాలంలో కనిపిస్తాయో వారే నారసింహ వపుః అని దీనర్థంగా పత్రాలు చెబుతున్నాయి. అయితే ఈ పత్రాలు కేవలం ఈ పదవి సిద్ధీకరణ దగ్గరే ఆగిపోలేదండి. నరసింహ అవతారంలో వచ్చే పాత్రలైన హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మరియు ఆ సింహరూపం, వీటి వెనుక ఉన్న మానసిక మరియు తాత్విక ప్రతీకలను వారు ఎలా విశ్లేషించారు? ఇది కేవలం ఒక కథ మాత్రమేనా? కానే కాదు. ఈ మూలపత్రాలు ఈ కథను ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక పోరాటంగా విశ్లేషించాయి. ఈ దృక్కోణం ప్రకారం హిరణ్యకశిపుడు కేవలం ఒక బయటి శత్రువు కాదు. అతడు పూర్తిగా అపరార్థానికి, అంటే ప్రాపంచిక భౌతిక సుఖాలకు బానిసైన అహంకారానికి, అజ్ఞానానికి ప్రతీక. ఆ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేయటమే అతని అంతం వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా ఈ విశ్లేషణ వివరిస్తోంది. ఇక రెండవ పాత్ర ప్రహ్లాదుడు. ఈ పత్రాల ప్రకారం ప్రహ్లాదుడు స్వచ్ఛమైన తపస్సుకు ప్రతీక. ఎన్ని భౌతికమైన అడ్డంకులు, కష్టాలు ఎదురైనా సరే ఏకాగ్రతను కోల్పోకుండా ఉన్నత చైతన్యం వైపు పయనించే సాధకుడికి అతడు ప్రతిరూపం. చాలా బ్యూటిఫుల్ అనాలజీ. మరిక సింహం రూపం గురించి ఏమన్నారు? సింహం భౌతిక ప్రపంచంలో ఒక అత్యున్నత శక్తికి సంకేతం. తపస్సు అనబడే ఆ వంతన ద్వారా సాధకుడు పరిపక్వత చెందినప్పుడు ఆ ఉన్నత చైతన్యమైన పరార్థ నుండి దైవిక శక్తి ఎలా క్రిందికి దిగివచ్చి అజ్ఞానాన్ని నాశనం చేస్తుందో చెప్పడానికి ఈ సింహరూపాన్ని వాడారు. అంటే మానవ శరీరంలో ఉంటూనే తపస్సు ద్వారా ఉన్నత చైతన్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించే సాధకుడి అహంకారాన్ని నాశనం చేయడానికి ఆ పరమ సత్యమే ఈ నరసింహ రూపాన్ని ధరిస్తోందని ఈ పత్రాల సారాంశం. ఖచ్చితంగా నర మరియు సింహ కలయికదే. ఇది మన లోపల జరిగే ఒక నిరంతర ఆధ్యాత్మిక ఘర్షణకు ఒక అద్భుతమైన రూపకల్పన. ఈ పత్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వారు ఈ సగుణ బ్రహ్మభావనకు మద్దతుగా భగవద్గీతలోని ఒక ప్రసిద్ధ శ్లోకాన్ని కూడా ప్రస్తావించారు కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవును, ఈ శ్లోకం మనందరికీ సుపరిచితమే. సాధువులను సంరక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని ఈ శ్లోకం చెప్తుంది. అయితే ఈ పత్రాలలోని తాత్విక విశ్లేషణ ప్రకారం ఇక్కడ సాధువు అంటే ఎవరు, దుష్కృతమంటే ఏమిటి, ఈ నిరాకారతత్వం ఎప్పటికప్పుడు ఇలా సాకారంగా ఎందుకు వ్యక్తమవుతుందని వీరు వివరిస్తున్నారు. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఈ పత్రాలు మునుపటి తపస్సు మరియు అజ్ఞానమనే కోణంలోనే విశ్లేషించాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ సాధువులు అంటే కేవలం మంచివారని కాదు, నిరంతరం తపస్సు ద్వారా సత్యాన్ని అన్వేషించే సాధకులు అని అర్థం. అలాగే దుష్కృతం అంటే అజ్ఞానం లేదా సాధనకు ఆటంకం కలిగించే అహంకారం. కరెక్ట్. భగవంతుడు నిరాకారుడే అయినప్పటికీ ఆ నిరాకారతత్వాన్ని చేరుకోటానికి ప్రయత్నించే సాధకులను రక్షించడానికి, వారి అజ్ఞానపు పొరలను పారద్రోలటానికి ఆ అనంతతత్వం ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ధరిస్తుందని ఈ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. విష్ణు సహస్రనామం సరిగ్గా ఈ సాకార బ్రహ్మోపాసనకి, అంటే ఆకారంతో ఉన్న భగవంతుని ఆరాధనకు ఒక తాత్విక పునాదిని వేస్తుందని ఈ పత్రాలు వివరిస్తున్నాయి. అజ్ఞానం అనే చీకటిని తరిమికొట్టి జ్ఞానమనే వెలుగును నింపడానికి అవసరమైన అత్యున్నత శక్తికి సింహం ప్రతీక. అందుకే ఆ విష్ణువు సమస్త సృష్టికి సార్వభౌముడుగా వ్యవహరిస్తూ
సృష్టిలోని సమతుల్యతను కాపాడటానికి ఈ సగుణ రూపాలను ధరిస్తాడని మూలగ్రంథాలు చెబుతున్నాయి. సాధకులు ఈ సగుణ రూపాన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకొని తమ తపస్సును కొనసాగించడం ద్వారా ఆ సత్యాన్ని సులభంగా అనుభూతి చెందగలరు. తాత్విక చట్రంలో ఎలా పొందుపరిచారో అర్థం చేసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. నారసింహవపుః అనే పదం వెనుక ఆ విశ్వం ఆవిర్భవించిన హిరణ్యగర్భ దగ్గర నుండి అది అపరార్థ మరియు పరార్థగా విభజించబడటం, ఆ రెండింటినీ కలిపే తపస్సు ఆవశ్యకత, ఆ మానసిక ఘర్షణను ప్రతిబింబించే కథల వరకు ఇన్ని కోణాలు ఉన్నాయని ఈ విశ్లేషణలు స్పష్టం చేశాయి. అవును, ఈ భౌతిక పరిమితులను, ఉన్నత జ్ఞానపు శిఖరాలను కలిపే ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణాన్ని ఈ మూలపత్రాలు మన ముందుంచాయి. పురాణాల్లోని వర్ణనలను కేవలం కథలుగా కాకుండా ఒక లోతైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్గా చూడాలనే ఒక కొత్త దృక్పథాన్ని ఈ సమాచారం మనకందిస్తుంది. ఖచ్చితంగానండి. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఈ పత్రాలు చర్చించిన ఆ తపస్సు అనే భావన ఆధారంగా ఒక ఆలోచనను మన ముందుంచుకోవచ్చు. చెప్పండి. భౌతిక ప్రపంచాన్ని ఉన్నత చైతన్యాన్నే కలిపే వంటెన తపస్సు అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి కదా. ప్రాచీన కాలంలో దీనికి అడవుల్లోకి వెళ్లడంలాంటి ఏకాంతం అవసరమయ్యుండొచ్చు. కాని ఈ ఆధునిక యుగంలో పరిస్థితి వేరు.